పొరగితతో ఆడుకో పాప, పడుకున్నాక మాట్లాడద్దు పాప అని నువ్వు మూసుకొని పనుకోలే చిన్నప్పుడే ఊరికేనా. చెప్పినాడు. నాకు ఇప్పుడే పిచ్చి కోపంలో ఉన్నాను, మళ్ళా నా కోపం తెప్పించద్దు. పెద్ద ఆయన చిన్నప్పుడే చెప్పినాడు ఆ సామెత, అంటే అర్థం చేసుకో. Beyond the expectations. Let's begin the show. లే 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 నా రాజా, లే లే నా రాజా, ఆవో ఆవో వద్దు లేపమంటావా? మెల్లగా పని నా కచ్చుకోలు అన్నా అన్నా అయ్యో అయ్యో అన్నా 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 మెల్లగా పనినా అన్నా చిత్తూరు వచ్చేసి అన్నా అన్నా మెల్లగా పడినా వాని అక్క వాని అమ్మ వాని ఆలి లే చూడలే ఇక్కడ సాయంకాలం టటై రెండు వచ్చినాయా? వచ్చేసినాయి. గ్లాస్ రెండు కడిగేసావా? రే రే బాబీ నీకే తిన. నేను అడిగినా ఏంది చెత్త ఈ టైంలో కవర్ పట్టుకొని వచ్చినాడు. యా ఊరికి పోతానా? అది నీది కాదప్ప, దాన్ని కూడా ఎత్తపోయావు. వాడు లే ఆ చీరప్ప ఆడ పెట్టది చీర వేరే వాళ్ళది. ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా నీకు? ఎవరన్నా ఇచ్చేకి? అదేగా గర్ల్ ఫ్రెండ్ కింద 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 పెట్టు. కాదు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా నీకే? మళ్ళీ చీర ఇస్తాను సంఖ్యలోకి పెట్టుకుంటే ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. ఎప్పుడు అవును నాకు డౌట్, ఎప్పుడు చిత్తూరు అని పోతా అంటావు. ఎవరన్నా ఉన్నారా నీకే? బంధువులు. నేను నాకు నైట్ 2 గంటలకు బస్సు ఉంది. అవునా? ఇప్పుడు ఎంత టైము? 7:30 వస్తుంది. స్టెప్ని ఉందేమో అని. స్టెప్ని మెయినే లేదు, ఇంకా స్టెప్ని ఆడిపోవాలి. స్టెప్ని అంటే అంగొద్దులే. స్టెప్ని అంటే ఇప్పుడు చుట్టం రాలు మా డాడీకి లే కొట్టినానంటే నా సెల్లు రేపైనా కొత్తది కొనుక్కుంటావా అని అమ్మ వాని అక్క వాని ఆలి అత్తయ్య అమ్మ మెయిన్. స్టెప్ని అంటే లే వేరే వాళ్ళు. నన్ను ఎట్లా కలుపుతావులే? మెయిన్ స్టెప్ని అంటావాలే? మెయిన్ స్టెప్ని అంటే నీకు అర్థం ఏంటిలే? చెప్పులేదు దాని అర్థం, చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేను అర్థము. పెద్ద తెలివైన చెప్పు. సెకండ్ సెటప్. సెకండ్ సెటప్ కాదు, సెకండ్ సెటప్ అంటే రెండో పెళ్ళాము తెలుసా? స్టెప్ని స్టెప్ని అంటే ఏంది? ఉంచుకోండి. అట్లా ఏమన్నా ఉన్నారేమో చెటాకి. మెయినే లేదు, ఇంకా స్టెప్ని ఆడిపోవాలి. మెయినే లేదు, ఇంకా స్టెప్ని ఆడిపోవాలి మా. అంటే మెయిన్ లేదు కాబట్టి అట్లా ఏమన్నా ఉంచుకున్నావేమో ఎవరన్నా. కాదు పడుకో ఉండో. ఎట్లా నాకు తెలియకుండా హామీ ఇస్తావు? అమ్మ తెలిసింది. ఉండోలే కాదు ఉండప్పా. ఆలేస్తాను పగులంతా పడుకొని సార్లు అప్పుడే 7కే పనుకోవాలని చూస్తానావు. కాదు ఉండో. నువ్వు పోయేది 2 గంటలకైతే ఈ టైంకి దాపరిచ్చిన వేళ 7:30కి వచ్చిన వేళ ఇంట్లో నుంచి. అంటే 2 గంటలు లేయాలి కదమ్మా, అందుకని. అవును ఇంట్లో పడుకొని 2 గంటలకు అలారం పెట్టుకొని అట్లా పోల్లా. అమ్మా ఇంట్లో కష్టమ్మా. ఆహా ఇప్పుడు దారి మీ ఇంటికి రోడ్డుకి, మీ ఇంటికి దారి దగ్గర, మా ఇంటికి దూరం. నువ్వెట్లా వచ్చినావు? ఇప్పుడు మా తమ్ముడు వదిలినాడు మా నన్ను. కరెక్టే. ఇప్పుడు నీకు రాత్రికి పోవాలంటే ఇబ్బంది కదా. అందుకే మేల్, అందుకే వచ్చిండేది. నువ్వు ఇక్కడి నుంచి ఎట్లా పోతావు? నువ్వే ఇచ్చి పెడతావు. నార్మల్గా నేనేమైనా బైక్ తడుపుతానా? కాదు మా ర్యాపిడో బుక్ చేస్తాను, మరి మన ఇద్దరు వెళ్దాము. నేనెందుకు వస్తాను? మీరు వచ్చేసేయండి. నువ్వు సన్న అడ్డవాళ్ళ అంటావా? నువ్వు అడ్డవాళ్ళే. అయ్యో అసలు నువ్వు మీ ఇంట్లో పనుకోకుండా 2 అలారం పెట్టుకొని పోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని అడుగుతున్నా. అమ్మా 2 గంటల కంటే కష్టం అమ్మా, ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోతుంది మా. చిన్న సౌండ్ వచ్చినా మా నాన్న నిద్ర లేస్తాడు, ఇబ్బంది అయిపోతుంది. ఫ్యామిలీస్ ఉండే ఇల్లుది. అంటే ఫ్యామిలీస్ ఉండే ఇల్లు. బ్యాచులర్ చెప్పు తీసుకొని కొడతా. బ్యాచులరే కదా అమ్మ, బ్యాచులరే కదా. నేను బ్యాచులర్ అయితే ఇట్లా వాళ్ళని అందరినీ నేను రా
రాణించుకోవాలనాలే. రాణించుకునేదాన్ని కాదు. అవును, మీరు కూడా బ్యాచిలర్ అనుకో, ఇద్దరే కదా. మేము బ్యాచిలర్ అంటే సంసారులు మేము. అంతేగా. సన్యాసిరా నేను? అంతే కదప్పా. నేను సన్యాసాలే. కాదు, బ్యాచిలర్స్ అంటే అబ్బాయిల్ని స్టూడెంట్స్ బ్యాచిలర్స్ అంటారు. నేను కూడా పెళ్లి కాని వాళ్ళని పెళ్లి కాని వాళ్ళని కానీ స్టూడెంట్స్ కానీ రూముల్లో ఉండే వాళ్ళని బ్యాచిలర్స్ అంటారు. వద్దు, కొంచెం అన్నం అన్న పెట్టిస్తాను. వద్దుమా, అన్నం వద్దుమా. మళ్ళా నేను ఒక ఎగ్ తెచ్చుకున్నాను. ఒక ఎగ్గు యాలా? అంటే ఉండు పద్దు, యాలా? ఒకటే చాలమ్మా. ఒకటే చాలంటే? ఒకటే చాలన్నాడు. ఎవరు? అన్న. యాయన్న? ఈ అన్ననే. యాయన్న? ఈ అన్న ఆ దొరబాబా? ఓహో, పర్వాలేదే. బో చెప్పినాడు నీ పాటికి. ఆ ఒక్క ఎగ్గు ఎక్కడ పోతుంది అది? నాకేం పట్టిందిలే, వచ్చి నా ఇంట్లో పడుకునేది కాక నేను ఆమ్లెట్లు వేసి ఇచ్చకే. నాదేమన్నా సత్రమా? నీకెంత ధైర్యము? ఎందుకు మాత్రం ప్రౌడ్ గా ఫీల్ అవుతావు? నేనేమైనా సత్రమా? అది నువ్వే కదా ఎప్పుడు సత్రం అని కూర్చోనని. అందుకే చూడు, ఉండేవు ఎప్పటికైనా బయట. అందుకే నేను ఇప్పుడు అన్నా. అయినా నీకు ఎట్లగానే పడతానాలే. నువ్వే కదా ఒక ఎగ్గు తిన్నని చెప్పినావు. పోయి వేసి ఆమ్లెట్ తప్పేముంది? దానికేముంది, తింటాడు. అయినా కొంచెం బాగా రుచికరంగా అర్థం కాలే. ఒక ఎగ్గే ఎట్లా పట్టుకొచ్చినావు నువ్వు? ఒక ఎగ్గు ఏమవుతుంది? ఒక ఎగ్గు తినమన్నాడు, అందుకనేసి ఒక ఎగ్గే తెచ్చుకుంటే. ఒక ఎగ్గు ఒక 3-4 ఎగ్గులు అయితే కొంత పొట్ట ఫుల్ అవుతుంది. ఊరికి ఒకటి వేసుకొని చూడే, ఒకటేసినా ఒకటే పనే, 4 వేసినా ఒకటే పని. నీకు ఇంకా పెళ్ళామ పక్కల అతుక్కుంటే ఎవరు కనపడరు. వాని అమ్మ వాని అక్క ఇంకా ఎవరు కనపడరు. అప్పకు మంద సీసబ్బ చేతికి ఇచ్చినట్లే. అంటుంది కానీ బాబీ, నేను నవరాత్రులు చేస్తానని బాబీ. నేను ఎగ్గు వేయను బాబీ ఇంట్లో. బాబీ చెప్పేది వినిపించుకో. ఇప్పుడు దసరా నవరాత్రుల్లో నేను మీ నాయన గుడ్డలు పెట్టి పండగ అయిపోయే వరకు నేను ఎగ్గులు ఏంటి ముట్టను. నా ఇంట్లో వేయకూడదు. ఈ పొద్దు గురువారము పచ్చిది కొట్టుకొని తాగుపో, బయట పోయి ఆరోగ్యానికి మంచిది. పో. బాబా తింటాడో ఏమో, చేపలు తింటాడో, ఎగ్గు తింటాడో, బిర్యానీ తింటాడు. ఏమి ఇప్పుడు నీకు నొప్పి? అన్నీ తింటాడు. బిర్యానీ తింటాడు. నేను తిన్ను. నా పద్ధతి నాదే, బాబా పద్ధతి బాబాది. నేను చెప్పింది విను. నేను బాబీ వద్దా? ఇక్కడ ఆ గుడ్డు ఏందో ఏడెత్తుకొచ్చినాడో ఏమో నాకు డౌట్ గా ఉంది. దాన్ని అది ఆడో కనపడి తెచ్చుకున్నట్లుంది నాకు. నువ్వు కొనకొచ్చినట్లు లేదు నాకు. లేదు కొనకొచ్చినట్టు లేదు. ఒకటే ఒక గుడ్డ ఎత్తుకొచ్చినావంటే ఏడని దొబ్బు కన్నా వచ్చిందలే, ఆడని ఎత్తుకొచ్చిందన్నా ఉండాలి నువ్వు. రా చెట్టా పెట్టుకుంటాడు కానీ ఎందుకు అట్లా చేస్తావు? ఎగ్ అయితే నేను ఇప్పుడు పండగ పోయే వరకు ఇంట్లో నీసు కలపను. నేను లోపల పెట్టద్దు, ఆడ బయట పెట్టు. నీ గుడ్డుకు ఒక దండం, నీకు ఒక దండం ఆడబెట్టు. నువ్వు పెడతా అంతెట్లుంటది గుడ్డు, ఆ సైజు ఉంటది. నీ గుడ్డు కాదు అదే, కానీ నీ గుడ్డు అయితే ఈ సైజు ఉంటది. చేత మీ ఇంట్లో ఇబ్బంది? అవును, మా నాన్న కరెంటు బిల్ ఎక్కువ అవుతుంది అంటాడంట. నువ్వు మూసుకొని పనుకోలే. నిన్ను ఎవరు అడిగినారు? మీ నాన్నకి
నాన్న నిద్ర లేచినాడంటే అందరినీ నిద్ర లేపేస్తాడు మా. అవును, నువ్వెందుకు లేపుతావు? నువ్వు మెత్తుకొచ్చు మీ అమ్మకు లేపించి డోర్ వేసుకోమని పోతానని చెప్పి వెళ్ళిపోతావు అంతే. అంటే గేట్ తెరిచేటప్పుడు కూడా సౌండ్ వస్తుంది కదా. అవును, పోనీ నువ్వు మిద్ది మీదే కదా చెట్టు కింద పడుకుంటావు, ఇప్పుడు పైన ఆడ పడుకోవచ్చు కదా. అంటే మిద్ద పైన పడుకున్నాను అనుకోండి, మార్నింగ్ చూసుకుందా మీకు ఎన్ని గంటలకని 8 గంటలకు లేస్తాం ఒకేసారి. అంటే ఇప్పుడు ఈడొచ్చి మమ్మల్ని అందరిని డిస్టర్బ్ చేయొచ్చా? మమ్మల్ని అందరూ ఏం లేదు, నాకు ఓకే, నాకు నా పిల్లానికి. అవులే, మీరు ఆడట్లే చాలా. నాకు వచ్చేదే నిద్ర అంతంత మాత్రము. ఇప్పుడు వస్తుంది ఇంకా ఈ నేను పడుకునేలాడికే టైం ఇది అవుతుంది. నువ్వు మళ్ళీ 2 గంటలకి పోవాలని నువ్వు. ఓ దేవుడా, ర్యాపిడో బుక్ చేసుకుందమ్మా, నన్ను వదిలేసి మీరు వెనక్కి వచ్చేసి. నేనెందుకు వస్తా? నాకు ఇట్లా ఇట్లా విన మాట్లాడినావంటే నాకు ఒళ్ళు మండుతుంది అసలు. చెప్పద్దు, నేను ఎందుకు వస్తాను? అర్ధరాత్రి అప్పుడు ఇక్కడ బాబు ఉన్నాడు, పిలుచుకొని పో. ఎవరన్నా నేను వస్తానా? అన్న పాప నిద్రపోవాలి. బాగున్నదే, నేనేమన్నా మీకు ఎట్టుకున్నానేమో. ప్లీజ్ ఎట్టిగా కనపడినా నేను. ఎవరైతే ఎట్టికని ఫీల్ అవుతారో వాళ్ళే కనపడతారు. అదే మళ్ళీ ఏం బొమ్మలాట్లాడుతున్నాయా ఏమన్నా? చెప్పు తీసుకొని కొడతా. ఏమ్మా ఎవరన్నా పిలుస్తారా? లే 2 గంటలప్పుడు నువ్వు ర్యాపిడో వచ్చేయమ్మా, నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేయని ఎవరన్నా పిలుస్తారా? ఏ బుద్ధి లేని వాళ్ళన్నా పిలుస్తారా? కడుపు అన్నది అన్నం తినే వాళ్ళు పిలుస్తారా? తెలీదు. అమ్మా పనుకోమ్మా, నంగనాసి పనుకో. నీ మొగుడు పెద్ద నంగనాసి, నువ్వు పెద్ద చిన్న నంగనాసి. చాదస్సం అవుతుంది అమ్మకి. నాకు కాదులే, నేనే కాబోదు చాదస్సం అయ్యే పెళ్ళని పండ్ల పొడి దిక్కిస్తానని. ఇంట్లో సోపులని దిక్కించుకుంటా. పళ్ళపొడి మంచిది చాలా. ఇంట్లో సోపులు అవేదో పిల్లలు వాడే సోపులు తెచ్చి తిక్కుంటున్నారు ఇద్దరు. ఏమనుకోద్దు చెట, అమ్మకి కొంచెము చాదస్సం ఎక్కువ. నాకు అట్లా చాదస్తాలు ఏం లేవు. నాకు గొనుగుళ్ళు చాదస్తాలు అట్లాంటివన్నీ ఏమీ లేవు. ఎవరు గొనుగుతాండే? సరే, నేను ఇంకా డోర్ తీయను. 7 అయినా తిన్ను, 4 అయినా తిన్ను, 3 గంటలైనా తిన్ను. పాపం అత్తయ్య, నువ్వు పాపం అయితే మీ ఇంటికి పిలిచిపోయి బండి పెట్టుకో. సరిపోదు, మీరే పోయి బండ్లో ఇడిచి బస్సు ఎక్కించి రాపండి. మాది సరిపోదు అత్తయ్య. సరిపోదు. ఏమి చెట్ట ఏమన్నా ఒక రూమ్కి అంతా అయిపోయి సరిపోతాడా? మీవి 3 రూమ్లు ఉన్నాయి, ఓ రూమ్లో వండి పెట్టండి. కిచెన్లో ఎందుకు అనుకుని వాళ్ళు మొగుడు పిల్లలు బెడ్రూమ్లు ఉంటారు, నువ్వు హాల్లో దొల్లుకో. భయం ఉంటారు అంటే ఇంటికాడ ఏమన్నా నీ పిల్ల ఉందా? పరిగెత్తుతో ఆడుకో పాప. లే పూత కూర్చో అంటే గొంతకాయ పిసుకుతా. విన్ను, నేను ఏం చెప్పినాను? పరిగెత్తుతో ఆడుకో పాప, పడుకున్నాక మాట్లాడద్దు పాప అని. నువ్వు మూసుకొని పనుకోలే. ఊరికే నాకు ఇప్పుడే పిచ్చి కోపంలో ఉన్నాను, మళ్ళా నాకు కోపం తెప్పించద్దు. పెద్ద ఆయన చిన్నప్పుడే చెప్పినాడు ఆ సామెత, అంటే అర్థం చేసుకో. బాగా చెప్పినాళ్ళే వాడోడు ఊరిదాకా నా కొడుకు. పరిగెత్తుతో ఆడుకో పాప, ఏందే నీ గోలా పాప. నీ మొగునికి చాదస్సం పట్టిపోయిందిలే. 2 ఏళ్ళు లాగు. నువ్వు కాశీలో చేరుతావు, వాడు ఎక్కడ చేరుతాడో, అక్కడ మలేషియానో పోతాడంట, హిమాలయలో లేకుంటే ఆడ ఫారెస్ట్లోకి పోతాడు వాడు. పట్ట 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 ఇట్లా పల్ల 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 పళ్ళని రాలిపోతాయి పండ్లు. నోరు ఎత్తి పెద్ద ఆయన మాట్లాడినావా ఇప్పుడే బయటకు దొబ్బి వాకలేస్తాను నిన్ను. మా వరండాలో పడుకొని వట్లే వెళ్ళిపోలా. మరి నన్ను సెండ్ ఆఫ్ రారా? పరిగెత్తుతో ఆడుకో పాప, ఊరికే తొక్కులాడుతో పాప. లే మూసుకొని పండుకుంటావా? పండుకోవాలంటే లే నువ్వెందుకు లే ఎప్పుడు మోచేతులు పెడతా అంటావు? దెబ్బలేకి ఎంత చురుకు తగులుతుంది అనుకున్నావులే. ఎవరు కొట్టమంటారు నా కొడుక? ఈ పాప పెద్ద గుర్రాలు వచ్చి దొక్కినా కూడా నిద్రపోతుంది. ఈ పాప కొట్టద్దు పాప అన్నాడా లేదా? ఆ మాట ఎత్తద్దురా, నాకు చిరాకు. గుడ్డు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చినాడు చెట్ట. పరిగెత్తుతో ఆడుకో పాప, దొరికితే గుడ్డు పాప అన్నాడా లేదా? మంచి సామెత చెట్ట కట్టే. పరిగెత్తుతో ఆడుకో పాప, గుడ్డు దొరికితే గుట్టుగా తిను పాప అన్నాడా లేదా? అన్నా కరెక్ట్ అన్నా, సూపర్ అన్నా. గుడ్డు దొరికితే
beyond the expectations. Let's begin the show. ఏందత్తయ్య ఏందో నిమ్మకాయ పద్దు ఏంది ఎవరు వేసినది లే మంకు నిమ్మకాయ ఏంది నిమ్మకాయ వచ్చింది. ఓ జ్యూస్ చేసుకుందాం అలవాటే కదా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు వెతుకు అంతా అది ఈ బాబీ మోసే పెట్టినా పెట్టి ఏంది చెటా అమ్మా అదే దొరికింది మా అదే యాడ దిష్టి తీసిండిదా పట్టించుకోద్దామండి. ఏంది మా చెప్పమను ఏది చెప్పేది? ఏంది నిద్ర ఏం నిద్ర అంటే ఇంకా మామూలు నిద్ర, మంచి నిద్ర. కావాలంటే జ్యూస్ చేసుకొని తాగు అంతే. ఏమ్మా పెట్టుకోలే నువ్వు పెట్టుకో ఇద్దరు కూడా చంపుతాను. బాబీ ఏమ్మా ఏంది బాబీ ఎన్నగొడ్డు మసిలినట్లు మసులుతాడు పోయాడు పనుకోమని బాబీ వరండాలు హ్యాపీగా. నిమ్మకాయ ఆడ తెచ్చినాడు అత్తయ్య. నిమ్మకాయ కోడిగుడ్డు ఆడ దిష్టి ఎత్తుకొచ్చుకున్నాడు. ఓరిని ఓయమ్మా ఏమా నాయనా మాకుండే ఇప్పుడు చాలా బాధలు చాలా మళ్ళీ నిమ్మకాయ కోడిగుడ్డు ఎత్తుకొచ్చినావా? ఎత్తుకొచ్చేవాడు ఎట్లా మీ ఇంటికి ఎత్తుకోకుండా మా ఇంటికి ఎందుకు ఎత్తుకొచ్చినావు నాయనా? లే 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 నా రాజా లే లే నా రాజా ఆవో ఆవో వద్దు లేపమంటావా ఇక్కడ చూడలే లేపమంటావా ఏంది అది అవతారము? ఏం అవతారం రాది? లే లే ఏందిరా ఏంది ఏందది కాళ్ళు ఎత్తుకొని సరదా అడ్డవాలా? నువ్వెందుకు లేచినావు? ఏంది లేచి ఆ పాటలు పాడతాను నా యాడికాడికి వచ్చినాడు చూడు. ఆడే ఉన్నాడు. ఆడున్నాడు ఇంటికి వచ్చినాడు. పక్క తిరిగిండే ఊరికండు బాబీ నా దిండుకి టచ్ చేయలేదు ఆడుకుంది. అందుకో ఏంది పడుకో లే ఎట్లా లే ఇట్లా లే 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 ఏంది ఆ పాట? ఏం అవతారం పాట అది? చెటా ఓ చెటా లేపురా. చెట ఏంది చెట? ఏంది ఏమైంది? ఏమి ఏమైందా? ఏందో లే అంటానంట. కాలు పైకి తల్లాడించుకుంటూ చేతులు ఊపుకుంటూ లే 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 అని పాట పాడతారు. ఏంది నీ అవతారం నీది? కళనా ఇది? ఏం చేయాలని వచ్చినావు నువ్వు ఈడ? అమ్మా నేను బస్సులో ఉన్నట్టుగా కళ వచ్చిందమ్మా. అంటే సరే సీట్ దొరకలేదు చెట? దొరికిందన్నా, సీట్ దొరికింది. కండక్టర్ వచ్చేసి చిత్తూరు దగ్గర వస్తుందని చెప్పి లేపుతానన్నా. అది కళ్ళ అట్లా చేసిందన్నా. చిన్న మ్యాటర్ ముద్ది పగలు కొడతా నీకే లేచి. ఏమా ఏందిలే అవతారము? బస్సులో ఇట్లా పాటలు పాడితే జగిసేసి తంతారులే. బస్సు నిలబెట్టి దింపి బారదెత్తారు. ఏం పాటలు అది? బస్సులో ఉంటే కూడా పాటలు పాడతారా? మేము బస్సులో ఎప్పుడు ఎక్కినలేదా? లోపల నా కొడక చేయలే చేస్తావు నువ్వు పంచెట్టు. ఏమే కొంచెం కూల్గా చిన్నపిల్లడు ఏందో నిద్రలో ఏదో అలసిపోయింటాడు. పండుకో అన్ని పట్టించుకుంటే ఎట్లా? చిన్నపిల్ల అన్ని పట్టించుకుంటే ఎట్లా? మా నాయన అక్కడ జరుకోపా పూరి గుడిసి ముసిళ్ళు ఉన్నట్లా ఎప్పుడు తీసుకొని కొడతా నీకే. ఏమైంది? ఏమంటుంది? నేనేమన్నానమ్మా? పూలు గుచ్చుడు అని. పూలు గుచ్చుడు కాదు, పూలు గుచ్చు. అయ్యో రామ, పూల గుడిసి ముసిళ్ళు ఉంటుంది చూడు. ఏంది అటుపక్కన పోయే వాళ్ళు ఇటు పక్క వాళ్ళని కట్టతో అందించుకుంటా. దాంట్లో ప్రేమ సినిమాలు నువ్వు సినిమాలు చూస్తావు. పండుకోమా పాపం. ఏంది లేట్ అయితే 2 గంటలకు లేయల్లా. నీకేమి దున్నపోతా గట్ట పనుకుంటావు? అవును ఎవరో దున్నపోతలు తెలుస్తాను లేడా? లే ఆయన అమ్మా అమ్మా అక్క చిత్తూరు వచ్చింది అక్క.
అయ్యో వీడు పదేగా అక్క అన్న చిత్తూరు వచ్చిందన్న చిత్తూరు వచ్చిందా అక్క చిత్తూరు వచ్చిందా అక్క ఒరే లేదురా ఏం చూడరా ఇట్లా అడుగుతున్నాడు చిత్తూరు అక్క వచ్చిందా చిత్తూరు అక్క వచ్చిందా అక్క అమ్మ చిత్తూరు వచ్చింది అన్నాడు ఏందిరా చెప్పి పనుకునే దానికి నన్ను ఎందుకు లేపుతావు తిక్కబోకి ఏందిరా ఇంట్లోనే పనుకొని చిత్తూరు వచ్చిందా చిత్తూరు వచ్చిందా అని అడుగుతాను. ఏంది పోతా చిన్నపిల్లడు ఓ ఆ పిల్లడు కంటే నువ్వే పెద్ద చిన్నపిల్లడు అట్లా చేస్తానవే చెటా చిత్తూరు వచ్చిందక్క చెటా చిత్తూరు వచ్చిందక్క ఓ అమ్మా నేను చిత్తూరు మీద బండవాడ ఈ చిత్తూరు మగం ఆపొద్దన్న చూసినాడో లేదో మళ్ళీ ఎండెప్పుడైతుందో నాయన చిత్తూరు వచ్చింది దిగండి. చిత్తూరు వచ్చిందమ్మా లేదమ్మా అమ్మా చిత్తూరు వచ్చేసిందమ్మా లేండి ఏంది చిత్తూరు రావరు నాయన నువ్వెందుకు రా నాయన చిత్తూరు వచ్చిందమ్మా లేసమ్మా చిత్తూరు దాన్ని పట్టుకుందా నీకేం గతి లే 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 పద్దు లే గుర్రాలు దొక్కినా కూడా నిద్రపోయేటట్టున్నది చూడరా ఏందిరా అట్లా ఏమైంది ఏందిరా నాకు విజిలేసినట్టు తినపడదు చిత్తూరు వచ్చింది లేమా నన్ను కుదుపుతాడు నన్ను ఏందిరా ఇంట్లో పనుకొనేందిరా నన్ను కుదుపుతాడు లేపి అబ్బా చిత్తూరు వచ్చిందని ఏందిరా అమ్మ బానే లే నేను పనుకోలే ఏంటి చెప్తావురా నేను ఇట్లా కూర్చొని వస్తారా మీరు నిద్రపోయి సావండి వాడమ్మ వీడు పోయే వరకు నేను నిద్రపోను ఇటుకు వచ్చి అనుకొని నిద్రపోయింది చీ 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 ఇక్కచ్చి పండుకొని వీడు బస్సు ఎక్కితే రేయ్ వీడు బస్సు ఎక్కితే బస్సులో వాళ్ళకి నిద్ర ఉండదురా అంతేగా పక్కన వాడంతే వాడు మటాష్ మళ్ళా పాపం నువ్వు పోతావా? నేనెందుకు పోతారా నువ్వు పోరా పరం పోయి మగమోడా లే కాల్ది వానమ్మ నాకు ఎట్లా నువ్వు పనుకునేట్లేదు కానీ నన్ను లేపి కూర్చోబెడుతుంది నువ్వు కూర్చోలే 3 రోజులు నిద్రపోతావులేదు ఏం పర్వాలేదు అంతేగా అన్నా నా చిల్లరేస్తే నేను చిత్తూరు వచ్చింది కదా దిగేస్తాన్నా అన్నా నా చిల్లరేనా చిత్తూరు వచ్చింది కదా దిగేస్తాన్నా నా చిల్లరేనా ఒరే అన్నా నీ దుంపాదేగా నీదెక్కడ చిత్తూరురా నీ ముండామయ్యా నీదేందిరా ఇట్లా దోపించుకుంటాను నా చిల్లరేనా వాని అక్క వాని అమ్మ వాని ఆలు లేకుంటే నేనే ఏమైనా కండక్టర్ అనుకుంటున్నా ఏం గతి చిత్తూరు నాకు ఇప్పుడు అర్థమైపోయిందిరా నీ కథ మీ ఇంట్లో మీ నాయన ప్రాబ్లం కాదురా మీ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు ప్రాబ్లం ఇది రియలైజేషన్ అందుకే నిన్నాడ పనుకోనికుండా ఇక్కడ తరిమినారు ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది అర్సద్దు ఏంది అర్సద్దు మన పెండాకుడు అనుకో ఏంది అర్సద్దు చిత్తూరు వచ్చి టికెట్లు అంటాడు బస్సు ఎక్కిన టికెట్లు అంటాడు చిత్తూరు వచ్చేసింది చిల్లరి అంటాడు వానెక్క వాని అమ్మ ఇది చూడు గోయిందంటే గొడికిందని పనుకొని నిద్రపోతాను అనుకోమా ఎందుకు ఊరికే అట్లా నాకెందుకురా నాయన అట్లా కలవరిస్తా నీకేం మెలకు రాలేదరా అన్నా మెల్లగా పని నా కతుకులు అన్నా అయ్యో అన్నా మెల్లగా పనినా అన్నా చిత్తూరు వచ్చేసి అన్నా మెల్లగా పడినా వాని అక్క వాని అమ్మ వాని ఆలి లే చూడలేకరా నా దిండులేకి వచ్చేసినాడు కదరా వాని అక్క వాని అమ్మ వాని ఆలి వద్దురా దేవుడా నేను మీరు పనుకోలేదు నేను పోతాను మా చిత్తూరు వచ్చిందిరా లే నీకు చిత్తూరు వచ్చిందలే చిత్తూరు రాలేదు అనుకోండి మీరే పనుకొని సాగులేనా అప్పుడే పోయి రూమ్లో పనుకునే బాగా నాకు బుద్ధి తక్కువ పనుకుంటే పనుకోనైనా హ్యాపీ పడుకో వీడిని మాత్రం లేపొద్దండి చిత్తూరు బస్
పోతే పీడ పెట్టాలి వాడు రేపు పొద్దున 10 గంటలకు లేదు నేను రామా ఫ్రెండ్లీగా ఉండు. ఈ పొగడు మొత్తుకుంటానాడు నువ్వు ఈ పాప చూస్తే గుర్రంలో ఏ గాడిదలో నా మీద పడుకొని నిద్రపోతుంది ఇది ఇక్కడ వాడక్కడ నేను చచ్చిపోతాను ఫ్రెండ్లీగా ఉండు. ఫ్రెండ్లీగా పో